క్రైస్తవులందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగునుగాక. ఈరోజు మనం ఆదికాండం 27వ అధ్యాయాన్ని పరిశీలించబోతున్నాం. ఈ అధ్యాయం మొత్తం ఒక కుటుంబంలో జరిగిన మోసం, ఆశీర్వాదం, పోటీ, దేవుని యోగాన్ని ఎలా నిలబెట్టాడో చూపిస్తుంది. ఇవాళ వీరి కథలో చాలా లోతైన ఆత్మీయ పాఠాలను చూడబోతున్నాం. ఇస్సాకు వృద్ధుడాయెను, కంటి చూపు తగ్గింది. ఇస్సాకుకు 2 కుమారులు, ఒకరు ఏశావు, మరొకరు యాకోబు. ఏశావు పెద్దవాడు, వేటాడేవాడు. యాకోబు చిన్నవాడు, గుడారాల వాడు. రిబ్కా తల్లి యాకోబుని ఎక్కువగా ఇష్టపడేది. ఇస్సాకు ఏశావుని ఎక్కువగా ఇష్టపడేవాడు. ఇస్సాకు ఇప్పుడు పెద్ద కుమారునికి ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇస్సాకు ఏశావును పిలిచాడు. ఇస్సాకు ఏశావుతో ఇలా అన్నాడు: నా కుమారుడా, నా వయసు పెరిగిపోయింది. నేను చనిపోయే సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి నువ్వు అడవికి వెళ్ళి నీ వేటతో నాకిష్టమైన వంట చేసి తీసుకునిరా. నేను తినిన తర్వాత దేవుని పేరిట నిన్ను ఆశీర్వదిస్తాను అని. పెద్ద కుమారుని ఆశీర్వాదం అంటే కుటుంబంలో నేతృత్వం, ఆస్తి, వాగ్దానం, దైవకృప అన్నీ ఉంటాయి. రిబ్కా విన్నది. రిబ్కా దూరం నుంచి ఈ సంభాషణ విని వెంటనే యాకోబుని పిలిచి ప్లాన్ చెప్పింది. ఏశావు వేటకు వెళ్ళాడు. నువ్వే అతని స్థానంలో ఆశీర్వాదం పొందాలి. నేను 2 మేకపిల్లలను తెప్పిస్తాను. అద్భుతమైన వంట చేస్తాను. నువ్వు మీ తండ్రికి తీసుకువెళ్ళు అని చెప్పింది. రిబ్కా ఎందుకు ఇలా చేసింది? ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడు. అంటే దైవ పథకం ప్రకారం ఆశీర్వాదం యాకోబుకి రావాలి. కానీ రిబ్కా దేవుని కోసం ఎదురు చూడకుండా తానే ప్లాన్ వేసి ప్రయత్నించింది. యాకోబు యొక్క సందేహం. యాకోబు ఇలా అన్నాడు: మా అన్నయ్య ఏశావు రోమాలు ఎక్కువగా ఉన్నవాడు. నేను మృదువైన వాడిని. నాన్న నన్ను తాకితే గుర్తుపట్టేస్తాడు. ఆశీర్వాదం బదులు శాపం వస్తుంది అని. కానీ రిబ్కా అన్నది: ఆ శాపం నాపై పడునుగాక. నువ్వు చెప్పినట్టు చెయ్యి. ఇది భయం, మోసం, అవిశ్వాసం యొక్క కలయిక. యాకోబును ఏశావులాగా మార్చిన తల్లి. రిబ్కా ఇలా చేసింది. ఏశావు ధరించే ప్రత్యేక వస్త్రములు తీసి యాకోబుకు వేసింది. మేకపిల్లల చర్మాన్ని యాకోబు చేతులకు, మెడకు కట్టింది, చిక్కటి రోమాలు ఉన్నట్టు కనిపించడానికి. రుచికరమైన వంటకం కూడా తయారు చేసింది. ఇది మోసం కోసం పూర్తిగా ఏర్పాట్లు చేసిన దృశ్యం. యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. యాకోబు ఇస్సాకును పిలిచి ఇలా అన్నాడు: నాన్న, నేను మీ పెద్ద కుమారుడు ఏశావును. ఇస్సాకు సందేహపడ్డాడు. ఇంత త్వరగా వచ్చావేంటి? నీ స్వరం యాకోబుదిగా ఉంది. నువ్వు ఏశావువేనా అని అడిగాడు. నేను ఏశావునే అని మళ్ళీ చెప్పాడు. దేవుడు నాకు త్వరగా దొరక చేశాడు అని కూడా అబద్ధం చెప్పాడు. ఇస్సాకు చివరికి యాకోబు చేతులను తాకినప్పుడు చర్మంపై రోమాలు ఉండడం చూసి నమ్మాడు. ఇక ఆశీర్వాదం. ఇస్సాకు ఇలా ఆశీర్వదించాడు: దేవుడు నీకు ఆకాశపు మంచును, భూమి ఫలితాన్ని ఇచ్చునుగాక. ప్రజలు నీకు సేవ చేయునుగాక. నీ తమ్ముళ్ళు నీకు నమస్కరించుగాక. నిన్ను ఆశీర్వదించేవారు ఆశీర్వదింపబడుదురు. నిన్ను శపించేవారు శపింపబడుదురు. ఇది అబ్రహాముకిచ్చిన దైవ వాగ్దానమే ఇప్పుడు యాకోబుకు బదిలీ అయింది. ఆ సమయానికి ఏశావు ఇంకా రాలేదు. ఏశావు తిరిగి వచ్చుట. ఏశావు వేటకు వెళ్ళి వచ్చి తండ్రి దగ్గరకు వచ్చాడు. ఇస్సాకు
విని భయంతో కంపించాడు. నేను ఇప్పటికే వేరొకరిని ఆశీర్వదించాను, అతడే ఆశీర్వదింపబడతాడు. ఏశావు బిగ్గరగా ఏడ్చాడు. నాన్న, నాకు కూడా ఒక ఆశీర్వాదం ఇవ్వండి. అప్పుడు ఇసాకు ఏశావుకి కూడా కొన్ని మాటలు చెప్పాడు. కానీ అవి అధికారానికి కంటే కష్టాల గురించి ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు ఏశావుకు ద్వేషం మొదలవుట. ఏశావు తనలో తాను ఇలా అన్నాడు, నా తండ్రి చనిపోయిన తర్వాత యాకోబును చంపేస్తాను అని. రెబ్కా వెంటనే యాకోబును రక్షించడానికి హారానుకు పంపింది, తన సోదరుడు లాబాను దగ్గరకు. తర్వాత యాకోబు యొక్క ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇది తర్వాత అధ్యాయాల యొక్క ప్రధాన కథ. ఇది ఇలా ఉండగా యాకోబు రిబ్కా మాటల వల్ల మోసం చేశాడు కదా, దేవుడు యాకోబును ఎందుకు ఆశీర్వదించాడు అంటారు? ఆ డౌట్ వచ్చిన వారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే, ఏమిటో చూద్దాం. యాకోబు అబద్ధం చెప్పాడు, నటించాడు, తన తండ్రిని మోసం చేశాడు. ఇది ధర్మం కాదు. బైబిల్ ఎక్కడా ఇది మంచి పద్ధతి అని చెప్పలేదు. పాపకార్యంగానే బైబిల్ చూపుతుంది. కానీ దేవుడు యాకోబును ఆశీర్వదించడం మోసం వల్ల కాదు. చాలామంది తప్పుగా భావించే విషయం. యాకోబు మోసం చేశాడు కాబట్టి ఆశీర్వాదం వచ్చిందా అని కాదు. దేవుడు యాకోబును ముందే ఎన్నుకున్నాడు. దేవుని వాగ్దానం ముందే ఉంది, పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడు. అంటే ఆశీర్వాదం దేవుని చిత్తం వల్ల, కానీ అతను చేసిన మోసం వల్ల కాదు. మోసం చేసినందువల్ల యాకోబు జీవితంలో తక్షణ ఆశీర్వాదం దొరికినా దీర్ఘకాలంలో కష్టాలు ఎదురయ్యాయి. యాకోబు మోసం చేసి ఉండకపోయినా దేవుడు తన సమయానికే అతనికి ఆ ఆశీర్వాదం ఇచ్చేవాడు. ఎందుకంటే పెద్దవాడు చిన్నవానికి సేవ చేయను అనే వాగ్దానం నెరవేరాలి కనుక. సో ఇప్పుడు అర్థమైందా యాకోబు మోసం చేసిన దేవుడు ఎందుకు ఆశీర్వదింపబడేలా చేశాడో? చివరిగా ఈ అధ్యాయం యొక్క ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసుకుందాం. దేవుని యోజన మనుషుల పద్ధతుల్లో నెరవేర్చకూడదు. రిబ్కా మరియు యాకోబు దేవుడు ముందే చెప్పిన యోజనను తెలుసు. చిన్నవాడే ప్రధాన ఆశీర్వాదం పొందాలి. కానీ వారు దేవుని సమయాన్ని ఎదురు చూడలేక భయం, తొందరపాటు, అనుమానం వల్ల మోసం అనే మార్గాన్ని ఎంచుకున్నారు. దేవుని వాగ్దానాలు మన మోసంతో, అబద్ధంతో కాదు, దేవుని శక్తితో, ఆయన సమయంతోనే నెరవేరుతాయి. మరి ఏం జరిగింది? దేవుని యోజన నెరవేరింది. యాకోబుకి ప్రధాన ఆశీర్వాదం వచ్చింది. కానీ మార్గం తప్పు కాబట్టి కుటుంబంలో విభేదాలు వచ్చాయి. యాకోబు ఇంటి నుంచి పారిపోవాల్సి వచ్చింది. రిబ్కా తన ప్రియమైన కుమారుని తిరిగి చూడలేదు. ఏశావు హృదయంలో ద్వేషం పెరిగింది. ఇద్దరు సోదరుల మధ్య శత్రుత్వం పెరిగింది. కనుక దేవుడు చెప్పిన వాగ్దానం నిజంగానే నెరవేరుతుంది. కానీ మనం సరిగ్గా నడిచినప్పుడు ఆశీర్వాదంతో నెరవేరుతుంది. తప్పు మార్గం తీసుకుంటే కష్టాలతో నెరవేరుతుంది. అలాగే కుటుంబంలో పక్షపాతం ఉంటే కష్టాలు తప్పవు. అంటే కుటుంబంలో ఎవరి పట్ల పక్షపాతం చూపినా ప్రేమ బదులు సమస్యలు పుడతాయి. కుటుంబం విభజనకు దారితీస్తుంది. ఆశీర్వాదం పవిత్రమైనది. ఇసాకు అనుభవం ఏం చెప్పింది? యాకోబు మోసం చేసిన ఆశీర్వాదం పొందిన ఇసాకు ఆ ఆశీర్వాదమును మార్చలేకపోయాడు. ఒకసారి ప్రకటించిన తర్వాత వెనక్కి తీయలేము. అలాగే మనమిచ్చే ఆశీర్వాదం కూడా విలువైనదే. తల్లిదండ్రులు పిల్లలపై పలికే మాటలు శక్తివంతమైనవి. శపించడం, కోపంలో మాట్లాడడం బాధలను తెస్తుంది. ఆశీర్వాదకరంగా మాట్లాడడం జీవన మార్గాలను మార్చగలదు. దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదాన్ని ఎవరూ ఆపలేరు. స్థితులు, మోసాలు, అడ్డంకులు ఉన్నా కూడా.
ఇక ముగింపు. ఆదికాండం 27వ అధ్యాయం ఒక సాధారణ కుటుంబ కథ కాదు. ఇది మానవ బలహీనతల మధ్య దేవుని సంకల్పం ఎలా నిలబడిందో చూపించే గాథ. అందుకే ఇది విశ్వాసులకు ఒక హెచ్చరిక మరియు ఒక ఆశీర్వాద పాఠం. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో మీరు ఇచ్చే కామెంట్, షేర్, లైక్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక కొత్త టాపిక్తో కలుసుకుందాం.